హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న బస్సు తెల్లవారితే గమ్యస్థానానికి వెళ్తామని నిద్రిస్తున్న ప్రయాణికులు. కానీ ఒక్కసారిగా బస్సు అతివేగంగా వెళ్లి ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా ఆ బైక్ ను ఈడ్చుకుంటూ 300 మీటర్లు లాక్కెళ్లింది. దీంతో బైక్ లో నుండి పెట్రోల్ బయటకు వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయినా కూడా ఇద్దరు డ్రైవర్లు చిన్న ప్రమాదమేలే అనుకుని గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేయలేదు. అప్పటికే బస్సు ముందర క్యాబిన్ నుండి మంటలు చెలరేగి కాలుతూ వెళ్తున్నాయి. ఇద్దరు డ్రైవర్లు వెంటనే బస్సులో నుండి బయటపడగా మరికొందరు ప్రయాణికులు మంటలు రావడం చూసి గట్టిగా అరుస్తూ లేచి వెనక సైడ్ ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి సుమారు 21 మంది బయటపడ్డారు. అయితే పైన స్లీపర్ నుండి సడన్ గా బయటికి రాలేక కొందరు నిద్రలోనే కాలిపోయారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి 42 మంది ఉండగా 19 మంది సజీవ దహనం కాగా 23 మంది బయటపడ్డారు. ఈ ఘటనలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.